ఒకసారి ఈ వీడియో అతన్ని అరెస్ట్ చేశారు. రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా ఉంచి ఇమ్మడి రవిని ఆయన భార్య పట్టించింది. సగటు ఒక మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే 1500 రూపాయల నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. సినిమా టికెట్ల రేట్లు ఏమో కానీ ఇంటర్వెల్కి అయ్యే పాప్కార్న్ థమ్స్అప్ ఖర్చు అంతకంటే ఎక్కువనే. నెలకి 20,000 30,000 రూపాయలు సంపాదించేటోడు 2,000 పెట్టి సినిమా ఎట్లా చూస్తాడు? నాకు తెలిసి ఇంత ముందుకు DVD ప్లేయర్లు కానీ యూఎస్బీలు కానీ పెన్ డ్రైవ్లు ఉంటాయి. ఇప్పుడు ఐబొమ్మ వచ్చింది. ఐబొమ్మ వస్తేనే రేపు ఇంకో ఐబొమ్మ రాదా? రవి ఎంచుకున్న రూటు తప్పు కావచ్చు, కానీ యూత్కి అతను ఒక ఇన్స్పిరేషన్ అని నేను అనుకుంటున్నాను. ఎట్లా అంటే గంజాయిలు తాగి సిగరెట్లు తాగి మందులు తాగి ఆడవిల్లలు వెనక రేపులు మానభంగాలు చేసే కొడుకుల కంటే వీడు చాలా బెటరే కదా. ఎక్కడో మారుమూల గ్రామాన పుట్టి పోలీస్ వ్యవస్థ కానీ సినీ ఇండస్ట్రీ కానీ నేనంటూ ఒకని ఉన్నానని పరిచయం చేసుకోండు, నెట్టుని వాడుకొని బాగా. ఇంకోటి, ఎంత పెద్ద సినిమా రిలీజ్ కానీ దాని పైరసీ నా దగ్గర ఉందని సినీ ఇండస్ట్రీకి ఒక భయాన్ని పరిచయం చేసిండు. కొన్ని వేల కోట్ల రూపాయల కానీ నష్టాన్ని చవి చూపి వాళ్ళకి చెక్ పెట్టిండు. పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా రవిని వాడుకున్నట్టయితే అక్రమంగా సంపాదించే రాజకీయ నాయకులు కానీ బిజినెస్ మ్యాన్లకు కానీ నల్ల డబ్బుని మొత్తం మనోడు హైక్ చేయగలుగుతాడు. మరి ఇంత తెలివిమంతుడు పోలీసు వాళ్ళకి ఎట్లా దొరికిండు? వాని పెళ్ళమే వాని పట్టించింది. ఒక్క మాట గుర్తుపెట్టుకో, శత్రువులు మరి ఎక్కడో ఉండరు, వాయు వరసలతోటి మన చుట్టే తిరుగుతుంటారు.